పత్రికల్లో పోలీసు అధికారిపై తప్పుడు వార్తలు వడ్డిస్తున్నారని వాటిపై న్యాయ పోరాటం చేస్తామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కర్నూలు నగరంలోని డీఐజీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, గంజాయి నివారణ కోసం అనేక చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా కాకినాడ పోర్టులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే వాటిని నియంత్రించామని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో ఉపాధ్యాయుడు విషయంలో కూడా తనపై తప్పుడు కథనాలు రాశారని, వాటిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని ఆయన తెలిపారు. రాసిన వాళ్ళు కూడా యాజమాన్యం కూడా రేపు రీజాయింట్ ఇస్తారని ఆశిస్తున్నాం. వ్యక్తిగతంగా ఎందుకు రాస్తారంటే అండి, మన బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాల్లో నైతికత అనే దానికి ప్రామాణ్యత ఉండదండి. చట్టంలో నైతిక ప్రామాణ్యం లేకపోవడం వల్ల చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని వ్యవస్థలను వాడుకుని ఒక దళారు వ్యవస్థ గట్టిగా ఇక్కడ అన్ని చోట్ల పాతుకుపోయి ఉందండి. నేను ఎక్కడ పనిచేసినా ఆ దళారు వ్యవస్థ కరెక్ట్గా ఏమంటారు, వాళ్ళ కుంభస్థలం మీద వాళ్ళని దాడి చేస్తారండి. సో దళారు వ్యవస్థ వాళ్ళు చేసిన పని అండి ఇది. అంటే అధికారులు అనేవాళ్ళు మధ్య తరగతి స్వభావంతో ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళరండి. నేను ఎటువంటి కాంట్రవర్సీ వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది. గతంలో నా మొదటి పోస్టింగ్ నుంచి ఎదుర్కొంటున్నా ఎక్కడ ఏది నిరూపించబడలేదు. ఇలాంటి అత్యుత్సాహం చూపించిన వాళ్ళందరి మీద కూడా నేను సివిల్ అండ్ క్రిమినల్ గా చర్యలు చేపట్టాను. సో ఇలాంటివి ఇంకెన్ని రాసినా కూడా నేను చెల్లించను. గత కొద్ది రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ని, అధికారుల్ని వ్యక్తిగతంగా పత్రికా మాధ్యమాల్లో దూషించడం అనేది, లేదా తప్పుడు కథనాలు రాయటం అనేది ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతుంది. సో దానిపై మేము జనరల్గా మేము అధికారులం కాబట్టి మేము స్పందించబోయేసరికి ఏమవుతుందంటే, ఎవరో స్పందించబోయేసరికి రకరకాలుగా కొంతమంది గుసగుసలు, ఏమో దానిలో ఎంతో కొంత నిజం ఉంటుంది అనే విధంగా వెళ్తుంది. అందుకే నేను ఈ యొక్క స్పందించడం జరిగింది. ఈరోజు ఒక పత్రికలో ఒక కథనం అయితే వచ్చింది. అందులో నేను గతంలో పనిచేసిన విశాఖపట్నం గురించి, తర్వాత కాకినాడలో పనిచేసిన పోర్టు గురించి అన్నీ రాశారు. నేను విశాఖపట్నం ఎస్పీగా 10 సంవత్సరాల క్రితం పనిచేయడం జరిగింది, 2014 to 2016. ఆ కాలంలో విశాఖపట్నం జిల్లాలో విపరీతంగా నక్సల్ ప్రాబల్యం కలిగి ఉండేది. నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విచ్చలవిడిగా జరిగేది. ఆ రోజున్న పరిస్థితుల్లో పోలీసులు గంజాయి సాగు ప్రాంతాల్లో ప్రవేశించి గంజాయి తోటలు ధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ కాలంలో మేము ముఖ్యంగా కూడా గంజాయి రవాణా మార్గాలను మేము టార్గెట్ చేసి, నేను పనిచేసిన 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కేజీల వరకు గంజాయి జప్తు చేయడం జరిగింది. సో ఆ కాలంలో నేను విశాఖపట్నం ఎస్పీగా వెళ్ళక ముందు అంటే ఇది వినికిడి, గంజాయి కేజీ 2,000 రూపాయలు ఉండేది. నేను విశాఖపట్నం ఎస్పీగా పూర్తి చేసేటప్పటికి 5,000 రూపాయలకి మార్కెట్ రేట్ పెరిగిందని చాలా మంది అనుకుంటుంటే వింటున్నా. అదే కాకుండా ఆ సమయంలో గిరిజనులు చాలాసార్లు నాకు పరోక్షంగా నాకు తెలియకుండా, మీ ఎస్పీకి మెంటల్ అంట, గంజాయి షావుకారు కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్ ఇచ్చాడంట, షావుకారులు రావటం మానేశారని మాట్లాడుకోవడం కూడా నేను వినడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్ అని ఉండేది. ఆ పోర్ట్లో డీజిల్ దొంగతనాలు, రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. నేను అక్కడ పనిచేసిన కాలంలో అవన్నిటినీ తొలగించడం జరిగింది. సో మాకు ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ లేకపోయినా కానీ అక్కడ మా పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలను మేము తొలగించడం వల్ల అప్పుడు కూడా దళారు వ్యవస్థ, పాతుకుపోయిన దళారులు అనేక చోట్ల ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడ ఏమీ రాలేదు. ఈ రోజు వచ్చిన కథనాల్లో కూడా ఎటువంటి విచారణ జరిగినా ఎటువంటి అసత్యం రాదు. కానీ ఈ కథనాన్ని ప్రచురించిన వాళ్ళకి ఈ ప్రభుత్వ పెద్దలను కూడా కలిపి చేయటం వల్ల ఏమిటంటే, ఇది ఏమో ఎందుకులే అని ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ కథనం రాయించిన వాళ్ళు పాక్షికంగా విజయం సాధించినట్టు అవుద్ది. సో ఇది మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజెప్తున్నా. అదేవిధంగా ఈ తప్పుడు కథనం రాసిన వారిపై లీగల్, క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు, డిఫమేషన్ సూట్లు మేము ఫైల్ చేస్తాం.